ఇది రోకల బండి బతికిందా ఏమైంది? వెళ్ళిపోయింది అక్కడి నుంచి, అంటే బ్రతికింది. నూనెలో పడినా కూడా దాని స్కల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మరి ఏమీ అవ్వలేదు. అయితే ఇలా మాట్లాడుకుంటూ పోతే మంచి విషయం మాట్లాడదామా? అదే మన ఎవరో అడిగారు ఆ దానిమ్మ మొక్క ఏమైంది అన్నట్టుగా. ఈ దానిమ్మ మొక్క ఇలాంటిది ఇంకొకటి ఉంటే నేను ఇక్కడ వేస్తా, చూద్దాం ఇది ఎంతవరకు పనికి వస్తుందో. అల్లగొల్ల అక్కడ ఉంది. ఇంకా ఒకవేళ ఆ మొక్క లెగిసి ఈ ఒక్క ప్లేస్ పాపం ఎంత చక్కగా లాడ్జ్ ఉండేది, కస్టమర్స్ అందరూ వచ్చేవారు. అమ్మ నాయన ఎంత పెద్ద మర్రి చెట్టు ఉందో అక్కడ. ఓకే ఓకే, వాస్తుకంచి కరెక్ట్గా లేదనో ఏమనో సేల్ అవ్వట్లేదు. పోనీ మన దాలిమ్మ మొక్క వేసిన తర్వాత లెగిసిన తర్వాత ఇది సేల్ అయ్యి వాళ్ళు బాగుంటారో ఏంటో మరి నాకు తెలీదు. బాగుండాలని కోరుకుందాం, కానీ అది సేల్ అయిపోతే ఈ మొక్కలన్నీ కట్ చేసేస్తారు. మళ్ళీ చిన్న చిన్న పాములు గట్రా అన్నీ వస్తున్నాయంటే అపార్ట్మెంట్లోకి జడుస్తున్నారు. భగవంతుడు నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాం. ఎన్ని పువ్వులు ఉన్నాయి ఇక్కడ చూడండి, ఎర్రటి కాశీ రత్నం పువ్వులు అంటారు కదా అవి. ఓకే, ఈ మధ్య టెంగీస్ కూడా నేను ఎక్కడ వేస్తుండే, ఆ టెంగీస్ పువ్వులు కూడా అయ్యేవి. ఈ బ్లూ పువ్వులు ఎన్ని ఉన్నాయో. ఇంకా పళ్ళ గుమ్మడి పండు చెట్టు కాయలు కూడా అయ్యున్నాయి. అక్కడెక్కడో నేను చూశాను కాయలు కూడా అయ్యున్నాయి. రావి చెట్టు కూడా ఉంది చూడండి ఎంతటి ఉందో. అలా అక్కడ బర్రి చెట్టు ఉంది, ఇగో ఇక్కడ మళ్ళీ రావి చెట్టు ఉంది. సరే, ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ఈ ప్లేసులకి ఎందుకు అబ్బా నాకు వదిలేసి వెళ్ళబోతుందో అర్థం కావట్లేదు. మందార పువ్వులు ఇంకా పూయలేదు. శంఖం పువ్వులు ఇక్కడ తీయాలి, రెండు మర్చిపోయాను. ఒకటి, రెండు, అబ్బో ఈ పెసలు పెసలు తీయాలి.